వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా న్యూమరికల్ నంబర్ ప్రకారం గనక మనం చూస్తే టైం, డేట్ ఎప్పటికీ కూడా మనకి ఒక్కొక్క మంచి చేంజ్ కోసం ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నట్లే చెప్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంజెల్ నంబర్స్ గురించి కూడా మనం జనరల్‌గా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే నంబర్ గేమ్ ఎప్పుడూ కూడా ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా కొన్ని నేమ్ కరెక్షన్స్ ప్రకారం కూడా చూసుకుంటే డెఫినెట్‌గా కొన్ని మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. జనరల్‌గా మనం చూస్తే 37 అనేటువంటి నంబర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 37 అనేటువంటి నంబర్ ఒక్కొక్క పేరులో కనుకుంటే అంటే 3 అనేటువంటి నెంబర్‌ని దేవతలుగా పిలుస్తూ ఉంటాము. 7 అంటే కేతువు కింద మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది జనరల్‌గా? అద్భుతం నాన్న. అంటే ఈ 37 నంబర్ అనేది అందరికీ వర్తించదు నాన్న. ఒక 20% వాళ్ళకి ఇది లక్కీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6, 15, 24లో పుట్టి ఉండకూడదు. ఈ 6లో పుట్టినోళ్ళకి 37 అంటే 1కి 6కి పడదు. 8, 17, 26లో పుట్టి ఉండకూడదు. ఈ 2 డేట్లు తప్పిస్తే ఈ 37 నంబర్ మిగతా డేట్లకి ఇట్ విల్ మ్యాచ్. 1వ తేదీ పుట్టిన వాళ్ళకి ఈ 37 నంబర్ అమృతం. 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి ఈ 37 నంబర్ పెట్టగలిగితే అంతకు మించిన శక్తి లేదు. సో ఈ 37 నంబర్ మీరు చెప్పినట్టు 3 జూపిటర్ దేవతల గురువు, 7 కేతు కలయిక. పెళ్లిలో 3 3లు వేసాక 7 అడుగులు వేస్తాం. ఈ 3, 7 2 పవిత్రమైన నంబర్లు. సో 3 వల్ల బుద్ధి బలం, చాలా తెలివిగా ఉంటారు. 7 కూడా అలాంటి నంబరే. కేతు అంటే ఎప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు కోపం వచ్చి మీ బుగ్గలు పట్టుకొని అడుక్కోగలడు, లేదా మీరు సరిగ్గా పని చేయలేదు దబాయించగలడు. 2 రకాలుగా ఉండే మ్యాజిక్ పర్సన్ కేతు. సమస్య నుంచి ఇలా ఇంటికి వస్తే తప్పించుకెళ్ళిపోతాడు. హీ ఈజ్ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ప్రకృతి కూడా అతనితో మాట్లాడుతుంది అనమాట, చెప్తుంది ఇలా జాగ్రత్తగా ఉండి, ఇలా చెయ్యి. జరగబోయేవి కూడా ముందే 7వ నంబర్ వాళ్ళకి చెప్తుంది నేచర్. సో ఈ 3, 7 కలయికలో పేరుంటే దే విల్ బి లీడర్స్. మామూలు లీడర్స్ కాదు, ఒక పవర్ఫుల్ పర్సన్స్. ఇలాంటి గొప్ప వ్యక్తుల్లో నేను చూసిన వ్యక్తుల్లో కరుణానిధి గారు 37. ఆయన 10-11 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ముఖ్యమంత్రి. సో చెప్పాలంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఫ్రమ్ తమిళనాడు హీస్ కరుణానిధి గారు 37. సో అన్నేళ్ళు ఎమ్మెల్యే గెలవడము, అన్నిసార్లు ముఖ్యమంత్రి అవ్వడం అనేది కూడా ఒక అదృష్టమే. అవునవును. ఈ 37లో కూడా నాన్నగారు బొమ్మలు న్యూమరాలజీ బుక్ రాశారు నాన్న. దాంట్లో 37 ఎలా అంటే ఇలా కుర్చీలో అలా కూర్చొని, అంటే సింహాసనం మీద ధీమాగా ఒక దర్జా లెవెల్లో హీజ్ ఏ ఎంపరర్. సో అలాంటి నంబరే ఏపీజే అబ్దుల్ కలాం కూడా 37. ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్, మనం చూసే వ్లాడిమిర్ పుటిన్ LADIMIRPUTIN కాదు స్పెల్లింగ్. ఎల్ ముందు వి ఉంటుంది, ఆ వి సైలెంట్. నేను వ్లాడిమిర్ అన్ను, వ్లాడిమిరే అంట. బట్ ఆ వి తీసేస్తే 31 నంబర్ డెత్ నంబర్ వస్తుంది. వి అంటే 6, సో వి పెట్టుకుంటే 37. సో ఆయన ఇప్పుడు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉండే పర్సన్ కూడా వ్లాడిమిర్ పుటిన్. ప్రపంచంలో ఎక్కువ ఆస్తులు, డబ్బులు, సెక్యూరిటీ ఉన్న వరల్డ్లోనే హయ్యెస్ట్ సెక్యూరిటీస్ ఫర్ వ్లాడిమిర్ పుటిన్. కొన్ని వేల మంది ఆయన్ని గార్డ్ చేస్తుంటారు, ఆయన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. సో ఈ 37 నంబర్ అనేది పొలిటికల్ నంబర్, పొలిటికల్ స్టార్. ఎక్కువ మంది 75% పాలిటిక్స్లో ఉంటారు, ఒక 10% బిజినెస్లో ఉంటారు. మైనస్‌లో ఉండే వీళ్ళకి అంటే వీళ్ళు 6వ తేదీ కానీ 15 కానీ 24లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. లెటర్ యూతో కానీ ఈ రిలేషన్స్ ఉండకూడదు. లైక్ పీ లెటర్తో ఉండకూడదు, హెచ్ లెటర్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ 6, 15, 24, 8, 17, 26 నంబర్స్ని కంప్లీట్ అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఇది ఒక డిఫెక్ట్. గ్రీన్ బట్టలు, బ్లాక్ బట్టలు అవాయిడ్ చేయాలి ఈ 37 వాళ్ళు. ఎక్కువ ఎల్లో వాడాలి, బ్లూ వాడాలి. ఎల్లో అంటే సన్. అందుకే కరుణానిధి కూడా 37 నంబరు, ఆయన పార్టీ గుర్తు కూడా ఇలా వెలిగే సూర్యుడు, ఇలా బొమ్మ. సో ఆయనకి ముందే అన్నీ చూసినట్టున్నారు కాబట్టి ఆయన జాగ్రత్తగా పడ్డారు. సో ఆయన వెలిగారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వెలుగుతున్నాడు చెన్నైలో. ప్రజెంట్ సీఎం స్టాలిన్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ పర్సన్. సో 37లో కానీ మన పిల్లలకి పేరు పెట్టుకోగలిగితే ఆ చిన్న డిఫెక్ట్స్ నేను చెప్తాను, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏ స్టోన్స్ వేసుకోకూడదు. కొంతమంది పచ్చ వేసుకోకూడదు, ఒక రూబీ వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే 37 వాళ్ళని
అన్కంట్రోలబుల్ గ్రోత్, డెవలప్మెంట్. అంటే ఇదేంటే 50 ఏళ్ళకి రిటైర్మెంట్ కాదు సార్, వీళ్ళు 70 ఏళ్ళైనా 75 ఏళ్ళైనా వీళ్ళే ప్రెసిడెంట్స్, వీళ్ళే ప్రైమ్ మినిస్టర్స్, వీళ్ళే ముఖ్యమంత్రి. ఆయన 90 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు ఆయన. రియలీ గ్రేట్ అండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుందంటే, 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి.
గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.